ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు రెచ్చిపోయారు. పాఠశాలకు చెందిన రూమ్ల తలుపులు తాళాలు పగలగొట్టారు. కంప్యూటర్ రూమ్, క్లాస్ రూమ్లలో అయితే ఎటువంటి వస్తువులు కూడా పోలేదని పాఠశాల ఇన్ఛార్జ్ శ్రీమన్నారాయణ తెలిపారు. స్థానిక ఆకతాయిల పని చేసి ఉంటారని కూడా వాళ్ళు భావిస్తున్నారు. విద్యాలయాలు అనేవి సమాజ ఆస్తి అని, వీటికి భద్రత కల్పించడం విద్యార్థులు, యువకులు, గ్రామస్తుల బాధ్యత అని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పాఠశాలలను రక్షించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. నా పేరు సోమశేఖర్ శర్మ, డిఓ ఖమ్మం అండి. ఈ రోజున అన్ని పాఠశాలల్లో కూడా ఆఖరి పనిదినం ఈ రోజున. కాబట్టి ఈ రోజున అన్ని పాఠశాలల్లో కూడా ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దుస్తుల కొలతలు విద్యార్థులకు అందించడం కోసం కొలతలు కూడా తీసుకుంటూ ఉన్నాము. ఆ సందర్భంగా వివిధ పాఠశాలలు సందర్శించడం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అదేవిధంగా కొన్ని పాఠశాలల్లో కొంతమంది యువకులు సాయంత్రం వేళల్లో పాఠశాలకు వచ్చి పాఠశాల తలుపులకి దాన్ని పగలగొట్టడం, పాఠశాల కొన్ని సామాన్లు కూడా పాడు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఆ విషయంలో కూడా మనము అక్కడున్న గ్రామ పెద్దల్ని వాళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాఠశాలలు అనేవి స్థానిక సమాజానికి సంబంధించినవి. కాబట్టి అక్కడ ఉన్న యువకులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, ఆ పాఠశాలను కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ పాఠశాలలో చదివేది వారి పిల్లలే. కాబట్టి రోజుకోసారి గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కూడా ఏర్పడ్డాయి. వాళ్ళు కూడా ఈ పాఠశాల సందర్శించి రోజుకొకసారైనా పాఠశాలలో భద్రతా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పాఠశాలకి నష్టం కలిగిస్తే అది మన పిల్లలకు మనం నష్టం చేసుకున్నట్టే. కాబట్టి ఈ విషయంలో అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన పాఠశాల మనవి, ఈ పాఠశాల మనం కాపాడుకోవాలి. అవసరమైతే పాఠశాలలో చెట్లు ఉంటే వాటికి నీళ్లు పోయటం, గ్రామ పెద్దలు ఎవరైనా వాళ్ళ గ్రామ యువకులను పెట్టడం, కొంచెము రాత్రిపూట కూడా గస్తీ తిరగడం, అలాంటివి చేస్తే పాఠశాల ఆస్తులు మనం కాపాడుకోవచ్చు. వాస్తవంగా సార్ కొంత అంటే సొసైటీలో గత కరోనా తర్వాతనైతే పరిస్థితులు చాలా మారిపోయినాయి. పిల్లల యాటిట్యూడ్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మొత్తం వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పాఠశాలలు మేము చూస్తూ ఉన్నాం. పిల్లలు కొంచెం తుంటరి పనులు చేయడం ఇవన్నీ చిన్న చేస్తూ ఉంటారు. కానీ ఆ డోర్లు అంటే తలుపులు పలగొట్టి వాటిని ఇనుప డోర్లను కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి స్కూల్ పిల్లలకైతే ఉండదు. దాదాపుగా మొత్తం కూడా అవుట్ సైడ్ ఎవరన్నా బయట వాళ్ళు ఆకతాయిలు ఇట్లాంటి పనులు చేసి ఉంటారు. ఇదైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాస్తవంగా ఈ విషయాన్ని తెలిసినటువంటి గ్రామ పెద్దలు కూడా చాలామంది, ఎంపీటీసీ గారు అయితేనేమి, మాజీ సర్పంచ్ గారు అయితేనేమి, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గారు, ఇంకా ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు ఆదినారాయణ, ఇట్లాంటి పెద్దలందరూ కూడా అయ్యో ఇట్లా జరిగిందా సహజ అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఎందుకు అంటే ఈ ఊరిలో పెద్దలంతా ఊరు మొత్తం కూడా ఏమంటారంటే స్కూల్ అంటే మిగతా గుళ్ళు, చర్చిలు వీటన్నిటికన్నా కూడా స్కూల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంత ఇదిగా చూసుకుంటారు. వాళ్ళందరూ తరచుగా స్కూల్ని సందర్శిస్తూ ఉంటే ఏమైనా కావాలని హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారంటే వెంకటాయపాలెంలో ఇది జరగడం అనేది అసలు రేర్ సార్, జరగదు. ఇది ఎట్లా జరిగిందో దీన్ని ఏదో పరిష్కారం చేద్దాం, పెద్దలందరం కూర్చొని మాట్లాడదాం. ఊళ్ళో ఉన్నటువంటి యువకులకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి చేద్దాం అంటే మాట చెప్తా ఉన్నారు. ఇది మాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంది.